గైస్ టుడే గ్రాండ్ టెస్ట్ 1 నుంచి జాగ్రఫీ చూద్దాం మనం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎర్త్ రొటేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. Rotational speed of the earth remains constant across all latitudes from the equator to the poles. ఇప్పుడు ఏమంటున్నాడు, రొటేషనల్ స్పీడ్ రెండు రకాలుగా ఉంటుంది. యాంగులర్ స్పీడ్, లీనియర్ స్పీడ్. వాడు మనకి ఇక్కడ ఏ స్పీడ్ అని చెప్పలేదు, రొటేషనల్ స్పీడ్ అన్నాడు. యాంగులర్ స్పీడ్ చెప్పలేదు, లీనియర్ స్పీడ్ చెప్పలేదు. సో అట్లాంటప్పుడు మనం లీనియర్ స్పీడ్ తీసుకోవచ్చు. సో rotational speed of the earth remains constant across all latitudes from the equator to poles. సో లీనియర్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదన్నమాట అన్ని ప్లేసుల్లో. ఈక్వేటర్ దగ్గర జీరో ఉంటుంది స్పీడ్ అనేది, పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. అదే యాంగులర్ వెలాసిటీ అయితే ఈడన్నట్టుగా కాన్స్టెంట్గా ఉంటుంది అన్ని చోట్ల. సో ఎర్త్ ఇలా ఉందంటే టిల్ట్ అయి ఉంటుంది కదా 23.5 degrees. ఆ 23.5 degreesని ఈ ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు ప్రతి లాటిట్యూడ్ దగ్గర ఎంతైతే యాంగిల్ చేస్తుందో దాన్ని యాంగులర్ వెలాసిటీ అంటాం. అదే ఎర్త్ ఇలా ఉంది, ప్రతి లాటిట్యూడ్ దగ్గర ఎంత స్పీడ్తో తిరుగుతుందనే దాన్ని మనం లీనియర్ స్పీడ్ అంటాం. సో ఇది యాంగులర్ వెలాసిటీ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రతి లాటిట్యూడ్ దగ్గర సేమ్ యాంగిల్ చేస్తుంది ఎర్త్. సో లీనియర్ స్పీడ్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉండదు. సో లీనియర్ స్పీడ్ తీసుకున్నాం కాబట్టి 1 is wrong. డ్యూ టు ఎర్త్ స్పెరికల్ షేప్ అండ్ రొటేషన్, కోరియాలిస్ ఫోర్స్ ఇస్ 0 at the equator అండ్ మ్యాక్సిమం at the poles. కోరియాలిస్ ఫోర్స్ అంటే మీకు తెలుసు కదా, మీరు ఇమాజిన్ మీరు ఒక ఇరుసులో కూర్చున్నారు చట్రంలో, ఇలా 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 ఉన్నాయి. దీనికి ఇక్కడ సెంటర్లో ఒక అతను కూర్చున్నాడు, ప్రతి పోల్ దగ్గర ఒక అతను కూర్చున్నాడు. చక్రాన్ని తిప్పుతున్నారు స్పీడ్గా. తిప్పుతున్నప్పుడు ఇక్కడున్న వ్యక్తి ఇక్కడున్న అతనికి ఏదైనా వస్తువు విసిరాడు అనుకోండి, పోనీ ఏదైనా పేపరు లేదంటే ఏదైనా బాల్ విసిరాడు అనుకోండి, కరెక్ట్గా అతనికి వెళ్ళి చేరుతుందా ఈ చక్రం తిరిగేటప్పుడు? కరెక్ట్గా డీవియేట్ అయి పడుతుంది ఇక్కడ కానీ. అదే నార్దర్న్ హెమిస్ఫియర్లో అయితే కుడివైపుకు పడుతుంది, సదరన్ హెమిస్ఫియర్లో అయితే ఎడం వైపుకు పడుతుంది. దీన్నే కోరియాలిస్ ఫోర్స్ అంటారు. సో ఎర్త్ రొటేషన్ వల్ల కలిగే డీవియేషన్ ఫోర్స్ని ఏమంటారు? కోరియాలిస్ ఫోర్స్ అంటారు. సో అది ఏమంటున్నాడు వాడు, 0 at the equator, మ్యాక్సిమం at the poles అంటున్నాడు. కరెక్ట్. పైన మనం లీనియర్ వెలాసిటీ చెప్పుకున్నాం కదా, లీనియర్ వెలాసిటీ వచ్చి ఇక్కడ మిస్టేక్ జరిగింది అనుకుంటా. లీనియర్ వెలాసిటీ హైయెస్ట్ అట్ ది ఈక్వేటర్ ఇలా ఉన్నప్పుడు, ఇక్కడ ఇది తిరుగుతుంది అనుకున్నప్పుడు మిడిల్ ఆఫ్ ది బల్జ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ స్పీడ్ వస్తుంది, ఇక్కడ తక్కువ స్పీడ్ వస్తుంది. మనది పూర్తిగా సర్కిల్ కాదు కదా, స్పెరాయిడ్ కదా. సో అలాంటప్పుడు ఇది నోట్ చేసుకోండి, రొటేషనల్ స్పీడ్ అనేది మ్యాక్సిమం అట్ ది ఈక్వేటర్, అదే కోరియాలిస్ ఫోర్స్ అనేది 0 at the equator, మ్యాక్సిమం అట్ ది పోల్స్. ఇది కోరియాలిస్ ఫోర్స్. కరెక్ట్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జనరేటెడ్ బై రొటేషన్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఎర్త్ ఇస్ కాల్డ్ ఆబ్లేట్ స్పెరాయిడ్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఎర్త్ అనేది ఇందాక చెప్పాను కదా, ఇక్కడ బల్జ్ వచ్చింది, ఈ బల్జ్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది రొటేషన్లో అని అంటున్నాడు. ఇస్ కరెక్ట్. సో మనకు ఆన్సర్ ఏంటి? లీనియర్ వెలాసిటీ తీసుకుంటే 23 ఆన్సర్. నెక్స్ట్ మ్యాచింగ్ అడిగాడు. మొహరోవిక్స్ డిస్కంటిన్యూటీ అనేది క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఉంటుంది. డిస్కంటిన్యూస్ ఒక 4 or 5 ఉంటాయి, మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారని. వీడేమన్నాడు, అప్పర్ మ్యాంటిల్ లోయర్ మ్యాంటిల్ అన్నాడు, తప్పు. సో ఎస్తనోస్పియర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా, కరెక్ట్. బ్యారిస్పియర్ ఇన్నర్ లేయర్ ఆఫ్ ది కోర్ యొక్క ఇన్నర్ లేయర్ని మనం బ్యారిస్పియర్ అంటాం. 2, 3 కరెక్ట్. ఎన్ని పేర్స్ కరెక్ట్ అంటున్నాడు? ఓన్లీ 2 pairs. మీరు కంపోజిషన్ చూసుకుంటే కెమికల్ కంపోజిషన్, మెకానికల్ కంపోజిషన్ అని 2 ఉంటాయి. కెమికల్ కంపోజిషన్లో మళ్ళీ క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని 3 ఉంటాయి. ఇక్కడ లిథోస్పియరు, ఎస్తనోస్పియరు, మీసోస్పియరు, అవుటర్ కోరు, ఇన్నర్ కోరు.
ఇలా ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఒకసారి చదివితే గుర్తుండిపోద్ది. డిస్కంటిన్యూస్ కూడా వీటి మధ్యలో మొహరోవియస్ డిస్కంటిన్యూటీ, క్రస్ట్ అండ్ మ్యాంటిల్, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ, మ్యాంటిల్ అండ్ అవుటర్ కోర్, లేమాన్ డిస్కంటిన్యూటీ, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ మధ్య ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్. ద డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఈస్ ఈక్వల్ త్రూఅవుట్ ద ఇయర్ అట్ ది ఈక్వేటర్. డ్యూరింగ్ ద ఈక్వినాక్సెస్ సన్ రేస్ ఫాల్ వర్టికలీ అట్ ది ఈక్వేటర్ ట్వైస్ ఎ ఇయర్. సో రెండు కరెక్టే మనకు. ఈక్వినాక్స్ వల్ల సన్ రేస్ అనేది వర్టికల్గా ఫాల్ అవుతాయి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఈక్వల్ త్రూఅవుట్ ద ఇయర్ అట్ ది ఈక్వేటర్. సో దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదనమాట, రెండు కరెక్టే. ఈక్వినాక్సెస్ అనేవి March 21 September 23 అనేవి ఇవి లాంగెస్ట్ డే ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్, లాంగెస్ట్ డే ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. దీనికి ఈ త్రూఅవుట్ ద ఇయర్ ఇక్కడ ఉండటానికి, వర్టికల్గా ఫాలో అవ్వడానికి, డే అండ్ నైట్ ఉండడానికి దానికి సంబంధం లేదనమాట. సో బి వస్తుంది. ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఇస్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, స్టాండర్డ్ టైం గురించి అడుగుతున్నాడు. ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఎవ్రీ కంట్రీ మస్ట్ నెసెసరీలీ హ్యావ్ ఓన్లీ వన్ స్టాండర్డ్ టైం. మస్ట్ అన్నాడు. ఎందుకు, చాలా కంట్రీస్కి మనకి మోర్ దెన్ వన్ స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయి కదా. సో రాంగ్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ జిగ్జాగ్ 180 degrees మెరిడియన్ టు అవాయిడ్ పాసింగ్ త్రూ ల్యాండ్ మాసెస్ అండ్ ఐలాండ్స్. కరెక్ట్. మనకి ఇలా ఉంటుంది 180 degrees టైం లైన్ అనేది. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఐలాండ్స్ ఈ డేట్ లైన్లోకి రావాల్సినవి, కొన్ని ఐలాండ్స్ ఈ డేట్ లైన్లోకి వెళ్ళాల్సినవి. సో అలా ఉంటుంది. when a person crosses the international date line east to west, so they gain a day. ఏమంటున్నాడు, నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ది కరెక్ట్ కాదు, థర్డ్ది కరెక్ట్ కాదు, 1 and 3. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనే కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఎర్త్ అనేది రొటేట్ అయ్యేటప్పుడు వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ నుంచి మీరు ఫస్ట్ సన్ రైస్ ఎక్కడ ఫాలో అవుతాయి అంటే ఈస్ట్ సైడ్ ఫాలో అవుతాయి, వెస్ట్ సైడ్ లేట్గా టైం చూస్తారు. సో మీరు ఇక్కడ మండే స్టార్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 1 day పట్టింది. ఇక్కడ రెగ్యులర్గా అవ్వాల్సింది ట్యూస్డే, కానీ ఇక్కడ మళ్ళీ మండే అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఇంకా 24 hours బ్యాక్ ఉన్నారు. సో మీరు ఇక్కడ ఏమైనట్టు 1 day గెయిన్ అయినట్టు. అదే ఇటు నుంచి ఇటు అయినప్పుడు 1 day లాస్ అయినట్టు. హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ క్యారెక్టరిస్ట్. ఇక్కడ మండే అనుభవిస్తున్నారు, మళ్ళీ ఇక్కడ మండే వస్తుంది. సో 1 day మీరు గెయిన్ అయినట్టు. 1 and 3 ఆర్ రాంగ్. ఇదేమంటున్నాడు, when a person crosses international date line from east to west they gain a day. అంటే గెయిన్ ఏ డే అంటే, ఇప్పుడు మనకు గెయిన్ ఏ డే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు, వాడు ఏమైనా కొత్త గెయిన్ అవుతున్నాడా? ఆల్రెడీ ఇక్కడ చూసిందే కదా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు, వీడు ఇక్కడ +1 కాదు -1 అవుతుంది, కాబట్టి గెయిన్ కాదు, లాస్ అవుతుంది. ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ మండే బయలుదేరితే ఇక్కడ ట్యూస్డే వెళ్ళాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడ ట్యూస్డే వెన్స్డే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, +1 అవుతుంది. గెయిన్ డే ఎక్కడ అవుతుంది, ఇక్కడ కాదు, ఇక్కడ అవుతుంది, రివర్స్లో, తప్పది. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఆర్ షీల్డ్ వాల్కెనో. షీల్డ్ వాల్కెనో అనేది మనకు దాని క్యారెక్టర్స్ ఒకసారి చూద్దాం. బ్రాడ్ అండ్ జెంటిల్ స్లోప్ ఉంటుంది, ఫార్మ్డ్ బై ఫ్లూయిడ్ లావాతో ఫామ్ అవుతుంది, లెస్ ఎక్స్ప్లోజివ్. అన్లెస్ అనండి ఇలా వెంట్లోకి, ఇక్కడ ఉన్నటువంటి వెంట్లోకి వాటర్ వెళ్తే తప్ప అది లెస్ ఎక్స్ప్లోజివ్. దీని లావా అనేది కూడా లో విస్కాసిటీతో ఉంటుంది, అంటే ఎక్కువ పారడం అనేది జరగదనమాట. ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్, లో విస్కాసిటీ అంటే ఎక్కువ డిస్టెన్సెస్ ఫ్లో అవుతుంది అది లావా అనేది. సో కాబట్టి లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మౌనా లావా, ఇట్లాంటి వాల్కెనస్. సో మనకి వాల్కెనస్ కూడా టైప్స్ ఉన్నాయి, కాంపోజిట్ వాల్కెనో అని, సెండర్ కోన్ వాల్కెనో అని, లావా డోమ్ అని. సో చూద్దాం ఇవి. దే ఆర్ లార్జెస్ట్ వాల్కెనోస్ ఆన్ ద ఎర్త్ ఎక్స్క్లూడింగ్ basalt flows. They are generally low explosive unless water went to correct. They are made of high viscous lava that flows over short distances. Short distances మాత్రమే ట్రావెల్ చేస్తుంటున్నారు, కాదు లాంగ్ డిస్టెన్సెస్. ద హువాయిన్ వాల్కెనోస్ ఆర్ ద మోస్ట్ ఫేమస్ అంటున్నాడు. ఎన్ని కరెక్ట్ అంటున్నాడు, ఓన్లీ 3 కరెక్ట్. ఎందుకంటే 3 తప్పు మనకు. హైలీ విస్కస్ కాదు, లో విస్కస్, అవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్.
regarding the composition of atmosphere. Nitrogen and oxygen together make 99% of the clean and dry air. Carbon dioxide is transparent to incoming solar radiation but opaque to outgoing terrestrial. దీన్ని natural greenhouse effect అంటారు. Dust particles act as a hygroscopic nuclei around which water vapor condenses to form clouds. కరెక్ట్ అనేది డస్ట్ పార్టికల్స్ అనేవి న్యూక్లియర్గా ఫామ్ అయ్యి వాటర్ క్లౌడ్స్ ఫామ్ కావడానికి ఒక వే చూపిస్తాయి. షార్ట్ వేవ్ రేడియేషన్ అంటే ఏంటి, మనకు సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎర్త్కి. లాంగ్ వేవ్ రేడియేషన్ అంటే ఎర్త్ నుంచి బ్యాక్ వెళ్ళే రేడియేషన్. ఇవి గుర్తుపెట్టుకున్న టర్మ్స్. సో అన్నీ కరెక్టే. 1, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచింగ్ అడిగాడు. ట్రోపోస్పియర్లో ఏం జరుగుతుంది, వెదర్ ఫినామినా అంతా ట్రోపోస్పియర్లో జరుగుతుంది. స్ట్రాటోస్పియర్లో ఏం జరుగుతుంది, టెంపరేచర్ ఇన్వర్షన్ ఉంటుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ హైట్. సో ఏ. మీసోస్పియర్లో ఏం జరుగుతుంది, మెటియోర్స్ బర్న్ అప్. డి. థర్మోస్పియర్లో ఏం జరుగుతుంది, కంటైన్స్ అయనోస్పియర్ ఫర్ రేడియో కమ్యూనికేషన్. సిఏడిబి ఎక్కడుంది. సో ఇది ఆన్సర్. సో మనకు ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సో, ఇలా 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది కదా. ఇది ఒకసారి స్టడీ చేయండి మీరు. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 8 టెంపరేచర్ ఇన్వర్షన్ గురించి అడుగుతున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఫేవర్స్ ఇట్స్ ఫార్మేషన్ అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ కావడానికి కావాల్సిన కండిషన్స్ ఏంటంటున్నారు. లాంగ్ వింటర్ నైట్స్, ఓకే. క్లౌడీ స్కైస్, క్లియర్ స్కైస్ ఉండాలి మనకు. క్లౌడీ స్కైస్ కాదు, క్లియర్ స్కైస్ ఉండాలి. స్టేబుల్ ఎయిర్, ర్యాపిడ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. సో ఇవి మనకు 1, 3, 4. సో టెంపరేచర్ ఇన్వర్షన్ చేయడానికి కావాల్సిన కండిషన్స్, ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే క్లియర్ స్కైస్ ఉండాలి, విండ్ అనేది ఆబ్సెన్స్ అవ్వాలి, ఆబ్సెన్స్ ఆఫ్ విండ్, లాంగ్ నైట్స్, మోర్ రేడియేషన్ లాస్. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏం లేదు, హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గడం. దానికి ఫేవరబుల్ కండిషన్స్ ఇవి. ఇందులో క్లౌడీ స్కైస్ కాదు, క్లియర్ స్కైస్ ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. మెడిటరేనియన్ రీజన్స్ రిసీవ్ హైయెస్ట్ రైన్ఫాల్ డ్యూరింగ్ వింటర్. డ్యూరింగ్ వింటర్ వెస్టర్లీ షిఫ్ట్ టువర్డ్ ఈక్వేటర్ బ్రింగింగ్ మాయిశ్చర్ లేడన్ విండ్స్ ఫ్రమ్ ఓషన్ టు దిస్ రీజన్. అరేబియన్ సీ నుంచి వస్తుంది కాబట్టి మనకు మెడిటరేనియన్ రీజన్ అనేది ఎక్కువ వాటర్ క్యారీ చేసి వెస్టర్లీస్ అనేవి ఇక్కడ రెయిన్ఫాల్ అనేది హైయెస్ట్గా అవ్వడానికి కారణమవుతుంది. సో ఏ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అదంటారు. మనకు ఇక్కడ మెడిటరేనియన్ సీలో హాట్ సమ్మర్స్లో, డ్రై సమ్మర్స్ హాట్ ఉంటుంది, వింటర్లో వెట్ వింటర్స్ ఉంటాయి. సో ఎయిర్ డిసెండింగ్ రీజన్ ఇది, ఎందుకంటే 30 to 45 degreesలో ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది ఇక్కడ అసెండింగ్ అవుతుంది. మనకు లో ప్రెషర్ ఇక్కడ జనరేట్ అవుతే ఇక్కడ మీకు రివర్స్ కండిషన్స్ ఉంటాయి. వింటర్లో రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎయిర్ డిసెండింగ్ రీజన్ సమ్మర్లో. ఇప్పుడు ఇక్కడున్న ఎయిర్ అసెండింగ్ అవుతుంది వింటర్లో. అప్పుడు మనకి ఇక్కడ లో ప్రెషర్ జోన్ క్రియేట్ అయ్యి ఇక్కడ మనకు సైక్లోన్స్ కానీ ఏమైనా ఫామ్ కావడానికి ప్రైర్ కండిషన్ ఏంటి, లో ప్రెషర్ జోన్ ఉండటం. సో ఈ జోన్లో వింటర్లో లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవ్వడం వల్ల మీకు అవి జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఇట్లాంటి జోన్స్ ఉంటాయి. మీరు అవి ఒకసారి క్లారిటీగా చదువుకుంటే అర్థమైపోతుంది. సో ఒకసారి ఏదైనా క్లాస్ తీసుకున్నప్పుడు నేను కూడా చెప్తాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎయిర్ మాసెస్ గురించి అడుగుతున్నాడు. సో an air mass is a large body of air with little horizontal variation in temperature and moisture. Definition ఇది ఎయిర్ మాసెస్ యొక్క డెఫినేషన్ ఇది. ట్రాపికల్ ఎయిర్ మాసెస్ ఆర్ ఆల్వేస్ అన్స్టేబుల్, పోలార్ ఎయిర్ మాసెస్ ఆర్ ఆల్వేస్ స్టేబుల్. సో వాడు ఏమంటున్నాడంటే ఇది ఎయిర్ మాసెస్ అనేవి స్టేబుల్ ఉంటాయి, అన్స్టేబుల్ ఉంటాయి అనేది దాని సర్ఫేస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది మనం కరెక్ట్గా ఇలా ఉంటుందని డిఫైన్ చేసి చెప్పలేం. సో fronts are formed only when two identical air masses are met.
కాదు. ఫ్రంట్స్ అనేవి టు డిఫరెంట్ ఎయిర్ మాసెస్ మీట్ అయినప్పుడు ఫ్రంట్స్ అనేవి ఏర్పడతాయి. మరి ఐడెంటికల్ ఎయిర్ మాసెస్ మీట్ అయినప్పుడు ఏం జరగదు. ఇలాంటి ఫ్రంట్స్ అనేవి ఫామ్ కావు. డిఫరెంట్ ఎయిర్ మాసెస్ మీట్ అయినప్పుడే ఫ్రంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు కరెక్ట్ అని అడిగాడు కాబట్టి 1 ఓన్లీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఆల్బిడో ఆఫ్ ఎ సర్ఫేస్? అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ త్రూ కండక్షన్. తప్పు. ప్రపోర్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ సర్ఫేస్. ఎస్, కరెక్ట్. ఆల్బిడో అంటే డెఫినేషన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ గురించి క్వశ్చన్ అడిగాడు. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. గల్ఫ్ స్ట్రీమ్ ఇస్ ఎ కోల్డ్ కరెంట్ దట్ ఫ్లోస్ అలాంగ్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. కోల్డ్ కరెంట్స్ ఆర్ జనరలీ ఫౌండ్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది కాంటినెంట్స్ ఇన్ లో అండ్ మిడిల్ లాటిట్యూడ్స్. ఓషన్ కరెంట్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ఎర్త్ హీట్ బడ్జెట్. కరెక్ట్. ఇప్పుడు మనకు గల్ఫ్ స్ట్రీమ్ అనేది సో ఇది రాంగ్. మనకు కోల్డ్ కరెంట్స్ అనేవి వెస్ట్రన్ సైడ్స్ ఉండడం వల్ల మనకు ప్రతి కాంటినెంట్లో వెస్ట్రన్ సైడ్ మనకు డెజర్ట్స్ ఫామ్ అవుతున్నాయి. అదే హాట్ కరెంట్స్ అనేవి ఈస్ట్ ఉండటం వల్ల మనకు రెయిన్ఫాల్ ఎక్కువ కురుస్తుంది. సో హీట్ బడ్జెట్ని మెయింటైన్ చేయడంలో ఓషన్ కరెంట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. మనకు వామ్ కరెంట్స్ అని కోల్డ్ కరెంట్స్ అని 2 ఉన్నాయి. వామ్ కరెంట్స్ అనేవి హీట్ని క్యారీ చేస్తాయి. కోల్డ్ కరెంట్స్ అనేవి కూల్గా ఉంటాయి అన్నమాట. ఇవి కూల్ పోల్స్ నుంచి వస్తాయి కాబట్టి ఇవి చల్లదనాన్ని క్యారీ చేస్తాయి. సో ఎన్ని స్టేట్మెంట్స్ అంటే 2. మ్యాచింగ్ అడిగాడు మళ్ళీ. సో మరైన్ రిసోర్సెస్ గురించి అడిగాడు. పాలిమెటాలిక్ నాడ్యూల్స్, డీప్ ఓషన్ ఫ్లోర్ రిసోర్సెస్, డీప్ ఓషన్ మిషన్. కరెక్ట్. ప్లాంక్టన్, బయోటిక్ రిసోర్సెస్ ఆఫ్ ది పెలాగిక్ జోన్ ఆఫ్ పొటెన్షియల్ ఫ్యూయల్ రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ కంటినెంటల్ మార్జిన్స్, మీథేన్ హైడ్రేట్స్ అంటున్నాడు. ఇస్ కరెక్ట్. అన్నీ 1, 2, 3 కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఎన్ని సరిగ్గా సరిపోలే అంటున్నాడు. డి. నెక్స్ట్ క్వశ్చన్. సో సాలినిటీ ఆఫ్ ట్రాపికల్ ఓషన్స్ ఈజ్ జనరలీ హైయర్ దాన్ దట్ ఆఫ్ ది ఈక్విటోరియల్ ఓషన్స్. ఎందుకంటే ఈక్విటోరియల్ దగ్గర వర్షం ఎక్కువ పడుతుంటుంది కాబట్టి అక్కడున్న సముద్రాల్లో ఉన్న ఉప్పు కరిగిపోతుంటుంది. అందుకని సాలినిటీ తక్కువ ఉంటుంది ట్రాపికల్ ఓషన్స్తో పోలిస్తే. హెవీ రెయిన్ఫాల్ అండ్ హై హ్యూమిడిటీ ఇన్ ఈక్విటోరియల్ రీజన్స్ రెడ్యూస్ సర్ఫేస్. సేమ్ చెప్పాం కదా. సో A&R. 15th క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఫస్ట్ ఏం ఫామ్ అవుతుంది? ఫస్ట్ లాస్ ఆఫ్ ప్రైమార్డియల్. ఫస్ట్ మనకు హీట్తో ఉండేది ఐస్ ఏజ్ ఉండేది కాబట్టి ఫస్ట్ ఇది ఫామ్ అవుతుంది. తర్వాత మనకు రిలీజ్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ ఎర్త్ ఇంటీరియర్. కరెక్ట్. నెక్స్ట్ కూలింగ్ ఆఫ్ ది ఎర్త్, కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ త్రూ ఫోటోసింథసిస్. 2, 1, 4, 3. Many of the following conditions are necessary for formation of tropical cyclones. ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ కావడానికి ప్రీ కండిషన్స్ అని అంటున్నాడు. సో వ్యాస్ట్ సీ సర్ఫేస్ హైయర్ దాన్ 27 degrees టెంపరేచర్ ఉండాలంటున్నాడు. ప్రజెన్స్ ఆఫ్ ది కోరియాలిస్ ఫోర్స్ ఉండాలి. స్మాల్ వేరియేషన్స్ ఇన్ వర్టికల్ విండ్ స్పీడ్, ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్ లో ప్రెషర్ ఏరియా. సో అన్నీ కరెక్టే. సో ఒక సైక్లోన్ ఫామ్ కావడానికి, ట్రాపికల్ సైక్లోన్ ఫామ్ కావడానికి కావాల్సిన ప్రీ కండిషన్స్ ఇవన్నీ. సో ఒకసారి మీరు నోట్ చేసుకొని నీట్గా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎల్ నినో ఆన్ ఇండియన్ క్లైమేట్ అండ్ ఎకానమీ? సో వీకెనింగ్ ఆఫ్ ఇండియన్ సమ్మర్ మాన్సూన్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇండోనేషియా, గ్రోత్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఫిషింగ్ ఇండస్ట్రీ ఇన్ పెరు. సో ఇది తప్పు, ఇది కరెక్ట్. అవునండి. కోల్డ్ వాటర్ ఫిషింగ్ ఏరియా పెరులో మనకు జనరేట్ అవ్వదన్నమాట. రిగార్డింగ్ కోరల్ రీఫ్స్ గురించి అడుగుతున్నాడు. సో కోరల్ రీఫ్స్ దే ఆర్ ఆఫ్టన్ కాల్డ్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ది సీ. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డ్యూ టు బయోడైవర్సిటీ వల్ల దే రిక్వైర్ కోల్డ్, డీప్, న్యూట్రియంట్ పూర్ వాటర్ టు ఫ్లరిష్. అంటే కోల్డ్, డీప్, న్యూట్రియంట్ పూర్ కాదు, న్యూట్రియంట్ రిచ్ వాటర్ కావాలి దానికి. సో సెకండ్ వన్ ఇస్ రాంగ్. కోరల్ బ్లీచింగ్ అక్కర్స్ వెన్ కోరల్స్ ఎక్స్పెల్ దేర్ సింబాటిక్ జూజెంటెల్లే. అలాగే డ్యూ టు ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది కాల్షియం కార్బైడ్ కదా మనకు.
ఈ ఉండటానికి థర్మల్ కండిషన్స్, ఈ కోరల్ బ్లీచింగ్ దీని మీదే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇఫ్ ఎర్త్ యాక్సిస్ వర్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ఆర్బిట్, what would be the result? There will be no changes in the seasons of the earth. Correct. Seasons undavu. Every place on earth would experience 12 hours a day and 12 hours night year round. Correct. Tropic of Cancer and Capricorn would not exist as a climatic markets. Correct. అన్నీ కరెక్ట్. సో వాడు ఏమంటున్నాడంటే యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ టు ఇట్స్ ఆర్బిట్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు, 3 జరుగుతాయి. ఇలాంటి హైపోథెటికల్ క్వశ్చన్స్ మీరే ఫామ్ చేసుకొని చూసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. 20 క్వశ్చన్ మ్యాచింగ్ అడిగాడు మళ్ళీ. కొరోషన్ అబ్రేషన్ అంటే కెమికల్ రియాక్షన్ ఆఫ్ మినరల్స్ విత్ వాటర్. కరెక్ట్. ఏ. అట్రిషన్, ఇరోషన్ ఆఫ్ రివర్ బెడ్ బ్యాంక్స్ బై ది లోడ్. హైడ్రాలిసిస్, వేవ్స్ ఫోర్సింగ్ ఎయిర్ ఇంటూ రాక్. సో సి. హైడ్రాలిక్ యాక్షన్, లోడ్ పార్టికల్స్ కొలైడింగ్ విత్ ఈచ్ అదర్. సో సారీ, ఇది రాంగ్ మ్యాచింగ్. ఇది కొరోషన్ అబ్రేషన్ అంటే ఇరోషన్ కదా ఇది. సో ఇది బి. అట్రిషన్ అంటే మనకు అట్రిషన్ ఏమొస్తుందంటే లోడ్ పార్టికల్స్ అనేవి మనకు లోడ్ పార్టికల్స్ గురించి చెప్తుంది అట్రిషన్. ఇది కొలైడింగ్ విత్ ఈచ్ అదర్ లోడ్. హైడ్రాలిసిస్ అంటే వాటర్తో జరిగే రియాక్షన్. మనకు హైడ్రోజన్ ఫార్మేషన్లో కూడా హైడ్రాలిసిస్ చూస్తాం. ఏ. హైడ్రాలిక్ యాక్షన్ అంటే, సో హైడ్రాలిక్ యాక్షన్ అన్నప్పుడు మనకు వేవ్స్ ఫోర్సింగ్ ఇంటూ రాక్, అది వేరే. మనకు హైడ్రాలిక్ యాక్షన్ అంటే వాటర్ ఫోర్స్ ఎక్కువ క్రియేట్ చేసి రాక్ను కట్ చేస్తూ ఉంటాం కదా, దాని గురించి చెప్తాడు. సో ఇది. సో మ్యాచింగ్ అది ఫస్ట్లో మనం తప్పుగా చేసాం. బి, డి, ఏ, సి కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ ద హిమాలయాస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హిమాలయాస్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. సో చూద్దాం. హిమాలయాస్ ఆర్ టెక్నికల్లీ అక్రెషనరీ ప్రిజమ్స్ ఫార్మ్డ్ బై సబ్డక్షన్ ఆఫ్ ది ఇండియన్ ప్లేట్ అండర్ ది యూరేషియన్ ప్లేట్. Southern slopes of the Himalayas are steeper than the northern slopes. Height of the Himalayas are still increasing due to continuous northern movement of the Indian plate. సో మనకు 21 అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఇక్కడ కొంచెం మనం డౌట్గా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నార్దర్న్ స్లోప్స్ అనేవి సదరన్ స్లోప్స్ అనేవి స్టీపర్గా ఉండవు, నార్దర్న్ స్లోప్స్ ఎక్కువ స్టీపర్గా ఉంటాయి. సో ఇది ఒకసారి చెక్ చేస్తాను మళ్ళీ నేను. ఇది మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఇది కరెక్ట్. హైట్ ఆఫ్ ది హిమాలయాస్ స్టిల్ ఇంక్రీజింగ్ డ్యూ టు కంటిన్యూస్ నార్త్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది ఇండియన్ ప్లేట్. ఎస్ కరెక్ట్. సో 1 and 3 అయ్యే అవకాశం ఉంది. సో కొన్ని వాటిలో 1, 2, 3 కూడా ఇచ్చున్నారు. సో తప్పది, మ్యాక్సిమం 2 అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే మనకు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్లో స్టీప్ ఎక్కువ ఉంటుంది. సదరన్ పార్ట్ ఆఫ్ ది వెరాస్ మనకి ఇప్పుడు కిందికి గంగా ప్లాట్యూకి వచ్చేసరికి మనకు స్టీప్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ landslides in India. Compared to Western Ghats, Himalayas are more prone to landslides due to tectonic activity, nature of sedimentary rocks. హిమాలయాస్ అనేవి మనకు ల్యాండ్స్లైడ్స్కి ఎక్కువ ప్రోన్ అయి ఉంటాయి, ఎందుకంటే అబౌవ్ సెడ్ రీజన్స్. ల్యాండ్స్లైడ్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్రైమర్లీ కాస్డ్ బై హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ ప్రెజర్ స్లోప్స్. దట్స్ కరెక్ట్. సో ల్యాండ్స్లైడ్స్ ఇన్ హిమాలయాస్ ఆర్ మోస్ట్లీ డెబ్రిస్ ఫ్లోస్, వెరాస్ వెస్టర్న్ ఘాట్స్లో దే ఆర్ రాక్ ఫాల్స్ అంటున్నారు, స్ట్రిక్ట్లీ రాక్ ఫాల్స్ అంటారు. సో కాదు, వెస్టర్న్ ఘాట్స్లో కూడా డెబ్రిస్ ఫ్లో ఉంటుంది. సో ఇదే అని చెప్పలేము మనం. సో 3 అనేది తప్పు. ఎన్ని కరెక్ట్ అంటే ఓన్లీ 2. నెక్స్ట్ మ్యాచింగ్. జోజిలా అనేది శ్రీనగర్ అండ్ లేక్ని కనెక్ట్ చేస్తుంది. నాథూలా అనేది సిక్కిం అండ్ టిబెట్ని కనెక్ట్ చేస్తుంది. లిపు లేక్ అనేది నేపాల్ అండ్ చైనాని కనెక్ట్ చేస్తుంది. షిప్కిలా అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ అక్కడ టిబెట్ని కలుపుతుంది. బిఏడిసి 24 A&R క్వశ్చన్.
Rivers in peninsular India have stable courses and do not meander. పెనిన్సులర్ రివర్లో స్టేబుల్ కోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కింద, పెనిన్సులర్ ప్లేట్ ఈస్ ఏన్షియంట్ అండ్ స్టేబుల్ ల్యాండ్ మాస్ కంపోజ్డ్ ఆఫ్ హార్డ్ రెసిస్టెంట్ రాక్స్. ఎస్. 25th, రిగార్డింగ్ న్యాచురల్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A dendritic pattern forms where the river course అనేది follows the slope of the terrain resembling tree of the branches. డెండ్రిక్ అంటే మనకు ఒక ట్రీ యొక్క బ్రాంచెస్ లాగా ఉంటుంది. కరెక్ట్. ఇది రేడియల్ ప్యాటర్న్ ఫార్మ్స్ అండ్ రివర్స్ ఆరిజినేట్ ఫ్రమ్ అ హిల్ అండ్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్ అమర్కంటక్ రీజన్. సో మనకి రేడియల్ ప్యాటర్న్ అంటే ఇది హిల్ అనుకోండి, మనకి ఇక్కడ ఎన్నైతే వేస్ ఉన్నాయో అన్ని వేస్లో రివర్ ఫ్లో అవుతుంది అనమాట. దీన్ని రేడియల్ ప్యాటర్న్ అంటారు. ట్రిలిస్ ప్యాటర్న్ కామన్లీ సీన్ ఇన్ ద ఫోల్డెడ్ టెరైన్ ఆఫ్ ది హిమాలయస్. హిమాలయస్ యొక్క ఫోల్డెడ్ టెరైన్లో ట్రిబ్యూటరీస్ అనేవి పర్పెండిక్యులర్గా మీట్ అవుతాయి ఇక్కడ. సో 3 కరెక్టే. హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ట్రిబ్యూటరీ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి అని అన్నాడు. 26 అనేది. సో కృష్ణ కరెక్ట్, గోదావరి కరెక్ట్, కావేరి కరెక్ట్, కెనన్బెట్వా యమున కరెక్ట్. సో అన్ని పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. మీరు ట్రిబ్యూటరీస్ మీద ఎక్కువగా వర్క్ చేయాలి. ఏ రివర్కి ఏ ట్రిబ్యూటరీ. మీరు జాగ్రఫీ చదివేటప్పుడు ఏంటంటే ఇండియన్ మ్యాప్ గీసుకొని అందులో మీరు ఏ రివర్ ఎక్కడ ఫ్లో అవుతుంది, ఏ ట్రిబ్యూటరీ వచ్చి ఎక్కడ కలుస్తుంది, ఎటువైపు నుంచి, ముఖ్యంగా గంగా రివర్కి యమునా రివర్కి మీరు డిఫరెన్సెస్ చూసుకోవాలి. కొన్ని వాటి సేమ్ పేర్లు డిఫరెన్స్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొన్ని నుంచి కలుస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి కొన్ని నుంచి కలుస్తూ ఉంటాయి. సో మీరు కరెక్ట్గా చూసుకోవాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియన్ మాన్సూన్ గురించి స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. బర్స్ట్ ఆఫ్ మాన్సూన్ ఇస్ కాస్డ్ బై సడన్ నార్త్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్. సో బర్స్ట్ అనేది సడన్ లో ప్రెషర్ జోన్ క్రియేట్ కావడం వల్ల జరుగుతుంది. సో ఇది షిఫ్ట్ వల్ల అనేది మేజర్ కాజ్ అనేది కాదు. సొమాలి జెట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ winds towards the Indian landmass. Correct. A break in monsoon occurs when the monsoon trough shifts towards the foothills of the Himalayas. బ్రేక్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది షిఫ్ట్ అవుతుంది అన్నమాట టువర్డ్స్ ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయస్. అప్పుడు మాన్సూన్ బ్రేక్ అనేది ఏర్పడుతుంది. ఇది కూడా మనకు వెస్టర్న్, మనకు నైరుతి ఋతుపవనాలు అంటాం కదా. సౌత్ వెస్టర్న్ మాన్సూన్ అనేది టువర్డ్స్ ల్యాండ్ మాస్క్ అనేది సొమాలియా జెట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది దాన్ని పుష్ చేయడానికి. సో 2 and 3 are correct. 28. Consider the following statements regarding major soil types in India. సాయిల్ టైప్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏది నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. బ్లాక్ సాయిల్స్ ఆర్ కాల్డ్ సెల్ఫ్ ప్లగింగ్ సాయిల్స్ బికాస్ దే డెవలప్ వైడ్ క్రాక్స్ డ్యూరింగ్ ది సమ్మర్. కరెక్ట్. లెటరైట్ సాయిల్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటెన్స్ లీచింగ్. కరెక్ట్. కాజ్డ్ బై హెవీ రైన్ అండ్ ఆర్ రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. రిచ్ కాదు, పూర్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. సో నాట్ కరెక్ట్ ఈస్ 3 or 2. Red soils derive their color from the presence of iron, crystalline and metamorphic rocks. So 2 is the wrong one. Next, 29th question. In the context of natural vegetation, a forest type is described as. సో ఫారెస్ట్ టైప్ డిస్క్రైబ్ చేయమంటున్నాడు. మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం దాన్ని చూడండి ఒకసారి. గ్రో రెయిన్ఫాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. షెడ్ దేర్ లీవ్స్ కంప్లీట్లీ డ్యూరింగ్ ద డ్రై సీజన్. టెండు, పలాస్, అట్మాస్, బెల్, అమాల్టాస్, బెల్ ఇలాంటి ట్రీస్ అనేవి ప్రైమరీ స్పేసీస్ అనేవి అక్కడ దొరుకుతాయి. సో ఏమై ఉండొచ్చు? ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. రెయిన్ఫాల్ చూస్తే మనం చెప్పేయచ్చు కేటగిరీ. 30. నెక్స్ట్ క్వశ్చన్ 30th one. Assertion region question. Large parts of the Deccan Plateau receive very low rainfall during the southwest monsoon. The Deccan Plateau lies in the rain shadow. ఇప్పుడు మనకు వెస్టర్న్ ఘాట్స్కి రెయిన్ షాడో రీజియన్లో డెక్కన్ ప్లాట్యూ ఉంది కాబట్టి మనకు ఎక్కువ రెయిన్ఫాల్ రాదు అంటున్నాడు. సో నైరుతి ఇట్లా ఉంది కదా, ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ఇలా వచ్చాయి అనుకున్నప్పుడు ఇక్కడ మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఇదంతా డెక్కన్ ప్లాట్యూ. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఈ హైట్ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ని గుద్దుకొని ఇట్ సైడ్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ మనకి ఎక్కువ రెయిన్ పడుతుంది. సో సమ్ ఆఫ్ ది వేవ్స్ అని ఇక్కడికి వచ్చినా కూడా ఈ మెజారిటీ ఆఫ్ ది అనేది ఇక్కడ కురిసిపోవడం వల్ల ఇక్కడ మనకు
రెయిన్ అనేది తక్కువగా పడుతుంది, అసలు పడకపోవచ్చు కదా. దీన్ని మనం రెయిన్ షాడో రీజన్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఫేమస్ ఫానా పెయిర్స్. సో కిబుల్ లంజావో సంగాయ్ డాన్సింగ్ డీర్ అంటాం, దాచిగమ్ హంగుల్ కాశ్మీర్ స్టాగ్ అంటాం, నామ్దఫా హులాక్ గిబ్బన్, డెజర్ట్ నేషనల్ పార్క్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఎన్ని కరెక్ట్ అంటున్నాడు, ఆల్ ద 4. నెక్స్ట్ క్వశ్చన్, రాక్స్ అండ్ మినరల్స్ గురించి. సో ఇగ్నియస్ రాక్స్ ఆర్ కాల్డ్ ప్రైమరీ రాక్స్ బికాస్ దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మ్యాగ్మా అండ్ లావా నుంచి ఫామ్ అయ్యాయి కాబట్టి అవి మనకి ఇగ్నియస్ రాక్స్ అంటాం. సెడిమెంటరీ రాక్స్ ఆర్ ద ఓన్లీ రాక్స్ దట్ కంటైన్స్ ఫాజిల్స్. కరెక్ట్. మెటామార్ఫిక్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఎగ్జిస్టింగ్ రాక్ అండర్గో రీక్రిస్టలైజేషన్ డ్యూ టు చేంజెస్ ఇన్ టెంపరేచర్, ప్రెషర్ అండ్ వాల్యూమ్. పీవీటీ, ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్లో చేంజెస్ రావడం వల్ల మెటామార్ఫిక్ రాక్స్ అనేవి రీక్రిస్టలైజేషన్ జరుగుతాయి అని అంటున్నాడు. సో 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 33వ ప్రశ్న. సో మనం వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ గురించి బెస్ట్ డిస్క్రైబింగ్ ఏది చేస్తుంది కింద వాటర్లో అని అడుగుతున్నాడు. ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజినేటింగ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ ద అక్టోబర్. సో తప్పిది. ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజినేటింగ్ ఇన్ ద మెడిటరేనియన్ రీజియన్ బ్రాట్ టు ఇండియా బై వెస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఇది కరెక్ట్. మనకు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనకు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో ఇవి ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. ఇవి ఇటు సైడ్ నుంచి మనకు మెడిటరేనియన్ రీజియన్ నుంచి వెస్ట్రన్ జెట్ స్ట్రీమ్ వల్ల ఇది మన ఇండియాకి పుష్ చేయబడతాయి. సో చూసుకోండి ఒకసారి. 34వ క్వశ్చన్, రిగార్డింగ్ ది స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వెరీ డెన్స్ ఫారెస్ట్ రెఫర్స్ టు ల్యాండ్స్ with a tree canopy density of 70% and above. Correct. In terms of area, Madhya Pradesh has the largest forest cover in India. Correct. In terms of percentage, Mizoram has the highest forest among the states. Percentage వస్తే మిజోరాం is the highest. మామూలుగా వస్తే మధ్యప్రదేశ్ హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్న ఏరియా స్టేట్. C, all the 3. Next 35 question. Arrange the following Himalayan ranges from north to south అంటున్నాడు. ఫస్ట్ మనకు కారకోరం వస్తుంది, నెక్స్ట్ లద్దాఖ్ రేంజ్ వస్తుంది, తర్వాత జన్స్కర్ రేంజ్ వస్తుంది, తర్వాత పిరుపంజల్ రేంజ్ వస్తుంది. 2, 4, 1, 3. ఈ రేంజెస్ అనేవి మీకు నార్త్ టు సౌత్ గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్, సౌత్ టు నార్త్. ఈ రేంజెస్ అనేవి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈ డైరెక్షన్ అరేంజ్ చేయమని చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ టాపిక్లో ఎప్పుడు మీకు క్వశ్చన్స్ ఎలా పడ్డాయి అనేది మీకు అర్థమవుతుంది. సో యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 30 to 50 క్వశ్చన్స్ అయినా కనీసం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని సొల్యూషన్ కూడా మీకు ఇప్పుడు చాలా బుక్స్ ఉన్నాయి. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఇచ్చే బుక్స్ ఉన్నాయి. సో మీరు బుక్స్ తీసుకొని ఖచ్చితంగా పీవైక్యూస్ సాల్వ్ చేస్తే మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం షూర్గా చెప్పగలము. సో ప్రిలిమ్స్ లాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే మీరు ఖచ్చితంగా కొన్ని మార్క్స్ అనేవి లూజ్ అవుతారు. సో మీరు ఖచ్చితంగా పీవైక్యూస్ అనేవి కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. 36th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎర్త్క్వేక్స్. Magnitude of an earthquake is measured on Richter scale, which is a logarithmic scale. So the intensity of an earthquake is measured on Mercalli scale, accounts visible damage. P waves can travel through solid, liquid, gaseous material, while S waves can travel only through solids. సో కరెక్ట్ అడుగుతున్నాడు వాడు. మనం 36 క్వశ్చన్స్ చూస్తున్నాం, అన్నీ కరెక్టే. సో మ్యాగ్నిట్యూడ్ అనేది రిక్టర్ స్కేల్ మీద చూస్తాం, ఇంటెన్సిటీ అనేది మెర్కరీ స్కేల్ మీద చూస్తాం. దీనికి రేంజ్ ఉంటుంది, దీనికి రేంజ్ ఉంటుంది. ఆ రేంజెస్ అనేవి మీరు చూసుకోండి. పీ వేవ్స్కి ఎస్ వేవ్స్కి డిఫరెన్స్ చూసుకోండి.
ప్రైమరీ వేవ్స్కి సెకండరీ వేవ్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది, ఇవి ఎపి సెంటర్, ఫోకల్ పాయింట్, ఇలాంటి మీరు ఎర్త్క్వేక్ గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా ఇవి చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఐరన్ ఓర్ అనేది మనకు ఒడిశాలో ఎక్కువ దొరుకుతుంది. కాపర్ అనేది రాజస్థాన్లో ఎక్కువ దొరుకుతుంది. మైకా అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దొరుకుతుంది. మ్యాంగనీస్ అనేది మధ్యప్రదేశ్లో ఎక్కువ దొరుకుతుంది. బిఏసిడి ఏది ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? మేజర్ ప్రొడక్షన్ రిజర్వ్స్ కాదు, ప్రొడక్షన్ స్టేట్స్ అనేవి, ప్రొడక్షన్ కానీ రిజర్వ్ స్టేట్ కానీ రెండు అడిగాడు. సో ఏదైనా సరే మనకు అవి ఆన్సర్ అవుతుంది. బిఏసిడి ఇస్ ద ఆన్సర్. బిఏసిడి. In the context of climatic zones, Köppen classification, so which code correctly represents the monsoon with dry summer? So ఈ కోడ్ అనేది కరెక్ట్గా మాన్సూన్ విత్ డ్రై సమ్మర్ అనేది ఏఎస్తో డినోట్ చేస్తాం. మనకు క్లాసిఫికేషన్, కోపెన్హేగన్ క్లాసిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకుంటే మనకి ఏఎస్ అంటే ఏడబ్ల్యూ అంటే ఏంటి, బిఎస్హెచ్ఎస్డబ్ల్యూ అంటే ఏంటి, ఏఎండబ్ల్యూ అంటే ఏంటి, ఏడబ్ల్యూ అంటే ఏంటి మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిట్రీటింగ్ మాన్సూన్? రిట్రీటింగ్ మాన్సూన్స్కి రెస్పాన్సిబుల్ ఏంటి? ఇది వీకెనింగ్ ఆఫ్ ది లో ప్రెషర్ త్రూ గంగా ప్లెయిన్స్లో లో ప్రెషర్ జోన్ అనేది వీకెన్ అవ్వడం వల్ల సన్ బిగినింగ్ టు మూవ్ సౌత్ వర్డ్స్. ఎప్పుడు అది మనకు సమ్మర్ తర్వాత సౌత్ వర్డ్స్కి మూవ్ అవుతూ ఉంటాడు సన్ అనే. సో ఇది ఒక రీజన్. ఫార్మేషన్ ఆఫ్ హై ప్రెషర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లో ప్రెషర్ సెంటర్ ఓవర్ నార్థరన్ ఇండియాలో లో ప్రెషర్ ప్లేస్లో హై ప్రెషర్ ఫామ్ కావడం వల్ల షిఫ్ట్ అవుతూ ఉంటుంది సైక్లోన్ ఫార్మింగ్ ఏరియా అనేది. ది ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్ డిప్రెషన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ డిప్రెషన్స్ ఫామ్ కావడం వల్ల ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండవలసిన మాన్సూన్స్ అనేవి ఇలా వచ్చి మనకు తమిళనాడులో వర్షం కురవడానికి కారణం, మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఇలాంటి సదర్న్ స్టేట్స్, రాయలసీమ రీజన్స్లో పడడానికి వర్షం ఈ రిట్రీటింగ్ మాన్సూనే. సో ఎన్ని స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్ అంటే 1 2 3 అన్నీ కరెక్టే. 40th క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ హాట్ డెజర్ట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది వెస్టర్న్ మార్జిన్ ఆఫ్ ది కాంటినెంట్ ఆఫ్ ది సబ్ ట్రాపిక్స్. These regions are under influence of dry trade winds and are adjacent to cold ocean currents. సో మనకు మెజారిటీ ఆఫ్ ది కాంటినెంట్స్లో వెస్ట్రన్ సైడే ఎందుకు మనకు డెజర్ట్స్ ఉండడానికి కారణం ఏంటంటే డ్రై ట్రేడ్ విండ్స్. అంటే ట్రేడ్ విండ్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే లోపల వాటిలో ఉన్న తేమ శాతం అనేది తగ్గిపోయి వర్షాలు, మన ఇండియాని తీసుకుంటే రాజస్థాన్ ఎందుకు మనకు ఎడారులుగా ఏర్పడిందంటే మనకు మాన్సూన్స్ వచ్చే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కేరళ హిట్ అయ్యి ఇలా వెళ్ళి ఒక శాఖ ఇట్లా అండమాన్కి వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఒక శాఖ ఇట్లా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ కలుసుకొని ఇక్కడ కలుసుకుంటాయి. ఇవన్నీ ఇక్కడ మనకు ఈ దీనిలో ఉన్న తేమ శాతం అంతా అయిపోయిన తర్వాత మనకు రాజస్థాన్కి వస్తుంది కాబట్టి అక్కడ వర్షం తక్కువ పడుతుంది. సో అలాగే కోల్డ్ కరెంట్స్ ఉండడం వల్ల హై ప్రెషర్ జోన్ కంటిన్యూస్గా క్రియేట్ అవ్వటం, దానివల్ల సైక్లోన్ ఫార్మేషన్కి ఫేవరబుల్ కండిషన్స్ లేకపోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ది కాంటినెంట్స్లో వెస్ట్రన్ సైడ్ డెజర్ట్స్ ఉండడానికి కారణం ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ 41. మనం 40 క్వశ్చన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. 41 క్వశ్చన్. Regarding the demographic dividend, consider the following statements. Demographic dividend గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. It refers to period where share of working age population is higher than the share of non-working age population. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది whereas compared to non-working population అంటున్నాడు. ఎస్, కరెక్ట్. India entered a demographic dividend window in 2018 and is estimated to continue until approximately 2055 వరకు కంటిన్యూ అవుతుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ రీచెస్ ఇట్స్ పీక్, డిపెండెన్సీ రేషియో ఇంక్రీజెస్. ఎందుకు తప్పిది? వన్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది పీక్లో ఉన్నప్పుడు మనకు డిపెండెన్సీ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, డిపెండెంట్ పీపుల్ అనేవాళ్ళు తక్కువ ఉంటారు. సో 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. అకార్డింగ్ టు 2011 సెన్సస్, ఎస్టీ
constitute approximately 8.6% of total population అంటున్నాడు. కరెక్ట్. పంజాబ్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్టీ పాపులేషన్ రిలేటివ్ టు టోటల్ పాపులేషన్ ఉన్నాడు. సో ఎస్టీ పాపులేషన్ లేని స్టేట్స్ ఏవేవి ఉన్నాయంటే మనకి ఇండియాలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి. సో ఇక్కడ తప్పు. పంజాబ్ అనేది హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ కాదు. పీవీటీజీస్ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్ అండ్ ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. పీవీటీజీస్ని ఐడెంటిఫై చేసే క్రైటీరియా ఇది, బేసిక్ డెఫినేషన్ ఇది. పీవీటీజీస్ కోసం పిఎం జన్మన్ అనే స్కీమ్ తీసుకొని వచ్చారు. సో 75 పీవీటీజీస్ ఉన్నాయి. ఒడిశాలో ఎక్కువ 13 పీవీటీజీస్ ఉన్నాయి. సో ఇవన్నీ పీవీటీజీస్ గురించిన పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఏవేవి కరెక్ట్ అంటే, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఓన్లీ 2. పంజాబ్ అనేది హైయెస్ట్ పాపులేషన్ కాదు. మనకు మ్యాచింగ్ అడిగాడు మళ్ళీ. మైగ్రేషన్ టైపు, దాని క్యారెక్టరిస్టిక్ అడిగాడు. రూరల్ టు రూరల్ మైగ్రేషన్ అయితే ఏమై ఉండొచ్చు? సో ప్రీడామినెంట్ మైగ్రేషన్ ఆఫ్ ఫీమేల్స్ డ్యూ టు మ్యారేజ్. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి జెంట్స్ అయితే ట్రావెల్ గారు, అక్కడ మేజర్గా చేంజెస్ ఏముండవు. మ్యారేజెస్ చేసుకొని ఫీమేల్సే అలా వెళ్తూ ఉండవచ్చు మేబీ. నెక్స్ట్ రూరల్ టు అర్బన్లో ప్రీడామినెంట్ మైగ్రేషన్ ఆఫ్ మేల్స్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్, ఇది కరెక్ట్ మనకు. సో ఫస్ట్ వన్ ఈజ్ బి, సెకండ్ వన్ ఈజ్ ఏ. నెక్స్ట్ చూద్దాం. అర్బన్ నుంచి అర్బన్కి స్టెప్ మైగ్రేషన్ అంటారు. బెటర్ సర్వీసెస్ కోసం స్టెప్ మైగ్రేషన్ చేస్తారు. అర్బన్ టు రూరల్ రివర్స్ మైగ్రేషన్స్ ఇన్ కోవిడ్-19లో మనం చూసాం కదా. సమ్ పాండమిక్స్ వల్ల అర్బన్ టు రూరల్ వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి చాలామంది కూడా నార్త్ ఇండియా పీపుల్ అంతా ట్రైన్స్ వేసుకొని మరి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకున్న రోజులు ఉన్నాయి. సో బిఏసిడి. నెక్స్ట్ 44 క్వశ్చన్. The sex ratio in urban areas of India is generally lower than the rural areas. రూరల్ ఏరియాస్తో పోలిస్తే అర్బన్ ఏరియాస్లో తక్కువగా ఉంటుంది సెక్స్ రేషియో అంటున్నాడు. మైగ్రేషన్ టు అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా ఇస్ లార్జ్లీ మేల్ సెలెక్టివ్ డ్యూ టు సెర్చ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడికి వెళ్ళటం వల్ల సెక్స్ రేషియో అనేది అర్బన్ ఏరియాస్లో లోగా ఉండడానికి కారణం ఏంటి అంటే మనకు ఇక్కడ మైగ్రేషన్ టు అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా ఇస్ లార్జ్లీ మేల్ సెలెక్టివ్ డ్యూ టు సర్చ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో మేల్స్ ఎక్కువ ఉంటారు అక్కడ, సో అందుకని తక్కువ ఉంటుంది సెక్స్ రేషియో అనేది. సో కరెక్ట్ ఇది. నెక్స్ట్ 45 క్వశ్చన్. లిటరసీ గురించి అడుగుతున్నాడు. 2011 సెన్సెస్లో ఉన్న లిటరసీ గురించి అడుగుతున్నాడు. అ పర్సన్ ఏజ్డ్ 7 years అండ్ అబౌవ్ హూ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్ విత్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఈస్ కన్సిడర్డ్ లిటరేట్. కరెక్ట్. The gap between male and female literacy rate has been continuously decreasing. Kerala has the highest literacy rate while Bihar has the lowest. So సరైనవి ఏవేవి అని అడుగుతున్నాడు. 1 and 3 ఆర్ కరెక్ట్. 46వ క్వశ్చన్. రిగార్డింగ్ ద లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా consider the following statements. According to 2011 census, more than 50% of Indian population speak Hindi as their mother tongue. No, 43% అనుకుంటా. 43% మాత్రమే హిందీ స్పీక్ చేస్తున్నారు. మోర్ దెన్ 50% అంటున్నాడు. కాదు. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇన్ ఇండియా హ్యాస్ కరెంట్లీ బీన్ గ్రాంటెడ్ టు 6 లాంగ్వేజెస్. తెలుగు వాస్ ద ఫస్ట్. కాదు, తమిళ్ ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్. దెర్ ఆర్ 22 లాంగ్వేజెస్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కరెక్ట్. ఏది సరైనది అంటున్నాడు. 3 ఓన్లీ. 47వ క్వశ్చన్. మీరు సింపుల్ క్వశ్చన్స్ తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మీరు డీటెయిల్గా చదువుకున్నప్పటికీ ఎగ్జామ్లో 5 నుంచి 6 క్వశ్చన్స్ మీకు తెలిసినవి తప్పు పెట్టొస్తారు. సో అలా చేయకుండా జాగ్రత్తగా ఎగ్జామ్లో కేర్ఫుల్గా క్వశ్చన్ 1-2 సార్లు చదివి, అలా జరగాలంటే మనకి ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. సో 47 క్వశ్చన్. మనకు ట్రైబ్స్ ఇచ్చారు, ప్రైమరీ రీజన్ ఇచ్చాడు. చెంచులు ఎక్కడ ఉంటారు అంటే మనకు నల్లమల హిల్స్ ఆంధ్రప్రదేశ్, సంతాల్ ఒడిస్సా, తోడా నీలగిరి హిల్స్, షాంపెన్ గ్రేట్ నికోబార్. సో బిఏడిసి ఎక్కడుంది? 48వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ రావెన్స్టైన్స్ లా ఆఫ్ మైగ్రేషన్ గురించి బెస్ట్ డిస్క్రైబ్స్ ఏది చేస్తుంది అని అడుగుతున్నాడు.
సో ది డెఫినేషనే మోస్ట్ మైగ్రెంట్స్ ట్రావెల్ ఓన్లీ షార్ట్ డిస్టెన్సెస్ అండ్ ఫీమేల్స్ మైగ్రేట్ మోర్ దెన్ మేల్స్ విత్ ఇన్ దేర్ కంట్రీ ఆఫ్ బర్త్. విత్ ఇన్ దేర్ కంట్రీ ఆఫ్ బర్త్లో మైగ్రేట్ ఎక్కువ ఫీమేల్స్ అవుతారు, ఓన్లీ షార్ట్ డిస్టెన్సెసే మైగ్రేట్ అవుతారు అంటున్నాడు. ఇది రావెన్స్టైన్స్ లా ఆఫ్ మైగ్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అర్బనైజేషన్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సెన్సెస్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ఎ సిటీ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ 1 million అంటే 10 lakhs ఆర్ మోర్ యాజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీగా డిఫైన్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ గోవా ఇస్ ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్లో గోవా ఇస్ ద మోస్ట్ అర్బనైజ్డ్. ఆల్ ప్లేసెస్ విత్ మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డ్ ఆర్ గివెన్ స్టాట్యుటరీ టౌన్ స్టేటస్. స్టాట్యుటరీ టౌన్ స్టేటస్ అనేది మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డ్స్ అన్నిటికీ ఇస్తారు. సో గోవా అనేది మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్. సో అలాగే గోవాతో పాటు గోవా కంటే ఎక్కువ మనకి యూటీస్ తీసుకుంటే ఢిల్లీ అండ్ చండీగఢ్ ఎక్కువ అర్బనైజ్డ్ ఉంటాయి. కానీ ఈ స్టేట్స్ వరకు వస్తే మనకు గోవా అని తీసుకోవాలి. సో ఎన్ని కరెక్ట్ అంటున్నాడు? ఆల్ ద 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. India's occupational structure shows a slow shift from agriculture to services sector without significant intermediate growth in the manufacturing sector. Correct. Services sector contribute more than 50% to India's GDP but employs less than 30% of the total workforce. ఇది కూడా కరెక్టే, కానీ దీనికి ఎక్స్ప్లెయిన్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆక్యుపేషన్ ప్యాటర్న్లో అగ్రికల్చర్ నుంచి సర్వీస్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇన్సెంటివ్స్ లేకపోవడం, క్యాపిటల్ ఇన్సెంటివ్ కాకుండా పోవడం, సో లేబర్ ఇంటెన్సివ్ కాకుండా పోవడం, సో ఇలాంటివి మనకు కారణాలు అవుతాయి. కానీ ఈ కంట్రిబ్యూట్ చేయడం అనేది కారణం కాదు. రెండు కరెక్టే. మనకు ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఇండస్ట్రియల్ రీజన్, ప్రైమరీ ఇండస్ట్రియల్ పెయిర్స్ గురించి అడుగుతున్నాడు. సో 51 క్వశ్చన్, రస్ట్ బెల్ట్ యుఎస్ఏ, ఐటీ అండ్ సాఫ్ట్వేర్. కాదు, ఇది ఐరన్ గురించి. తప్పు ఫస్ట్. ఇది రూర్ రీజన్ జర్మనీ, కోల్ అండ్ స్టీల్. సిలికాన్ ప్లాట్యూ మనకి బెంగళూరు ఉండేది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. కుజ్నెట్స్ బేసిన్ కోల్ మైనింగ్ గురించి. సో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నాడు? ఓన్లీ 3. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నాడు. ది కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ అ ఫుట్ లూజ్ ఇండస్ట్రీ because it does not lose weight during the production. So correct agro-based industries గురించి అడుగుతున్నాడు. ఫుట్ లూజ్ ఇండస్ట్రీ బికాస్ ఇట్ డస్ నాట్ లూజ్ వెయిట్. షుగర్ ఇండస్ట్రీ షిఫ్టింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా. కాదు, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి షిఫ్ట్ అవుతుంది షుగర్ ఇండస్ట్రీ అనేది. ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ జూట్ ప్రొడక్షన్. కరెక్ట్. First successful modern cotton mill was established in Mumbai, not Ahmedabad. ఇది కూడా ఫుట్ లూజ్ ఇండస్ట్రీ బికాస్ ఇట్ డస్ నాట్ లాస్ వెయిట్ అనేది తప్పు. సో ఏది కరెక్ట్ అంటే సి. 53వ క్వశ్చన్, 53. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఆర్ కనెక్టెడ్ బై ది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ గురించి అడుగుతున్నాడు. సో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. So next question, regarding mineral resources of Andhra Pradesh, consider the following statements. Mineral resources of the Andhra Pradesh గురించి అడుగుతున్నాడు. Andhra Pradesh has the world's largest reserves of varieties. మనకు మంగంపేట, కొత్త మంగంపేట, పాత మంగంపేట అని మనకు తిరుపతి జిల్లా అనుకుంటా. ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఇవి కోడూరు దగ్గర ఉంటాయి మనకు. The state plays significant role in the production of beach sands of monazite and ilmenite. Correct. Nellore district is world famous for mica reserves. Correct. సో ఆంధ్రప్రదేశ్లో దొరికే మినరల్ రిసోర్సెస్ గురించి క్వశ్చన్ అడిగాడు వాడు. సో 1, 2, 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ బేసిక్ ఇండస్ట్రీ? బేసిక్ ఇండస్ట్రీ ఏది అని అడుగుతున్నాడు. ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కాదు, ఎందుకంటే వీటికి కావాల్సిన రా మెటీరియల్ ఇంకొకటి సప్లై చేయాలి. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కాదు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాదు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది బేసిక్ ఇండస్ట్రీ. దీనికి రా మెటీరియల్ ఇదే రా మెటీరియల్ అవుతుంది వేరే వాటికి. సో దాన్ని బేసిక్ ఇండస్ట్రీ అంటాం మనం. 56. వాట్ డస్ నార్త్ సౌత్ డివైడ్ బ్రాండెడ్ లైన్ అంటాం మనం దీన్ని. రిప్రజెంట్ గ్లోబల్ ఎకానమీ. గ్లోబల్ ఎకానమీలో నార్త్ సౌత్ డివైడ్ అంటే ఏంటి?
Geographical equator dividing the earth, తప్పు. The socio-economic and political division between wealthy developed nations and poor developed, wealthy developed nations and డెవలప్డ్ నేషన్స్కి, డెవలపింగ్ నేషన్స్కి మధ్య ఉండే ఆ బ్యారియర్ని నార్త్ సౌత్ బ్యారియర్ అంటాం. ఎస్ కరెక్ట్. సో 56 అయిపోయింది. 57th క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్ ఇండస్ట్రీస్ వాట్ ఆర్ ద బెక్కన్ ఫార్మేషన్ అండ్ ఈగల్ ఫోర్డ్ ఫేమస్ ఫర్? సో ఈగల్ ఫోర్డ్ అండ్ బెక్కన్ ఫార్మేషన్స్ అనేవి దేనికి ఫేమస్ అని అడుగుతున్నాడు. కోల్ బెడ్ మీథేన్ అండ్ ఇన్ ఆస్ట్రేలియా, తప్పు. షేల్ గ్యాస్ అండ్ టైట్ ఆయిల్ ప్రొడక్షన్ ఇన్ ద యూఎస్ఏ, కరెక్ట్. 58 మళ్ళీ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఎంత మనకి ఏమంటారు వెరైటీ ఆఫ్ ది క్వశ్చన్స్. ఏ అండ్ ఆర్ క్వశ్చన్స్ కానీ, మ్యాచింగ్ కానీ, 1 2 3 క్వశ్చన్స్ కానీ, ఓన్లీ 1 ఓన్లీ 2 కానీ, ఎన్ని క్వశ్చన్స్, ఇన్ని వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మీద టెస్ట్ చేయడం అనేది నాకు తెలిసి వేరే టెస్ట్ సిరీస్లో నేను ఎక్కడ చూడలేదు. సో LTX ఈస్ ప్రొవైడింగ్ యూ దట్ మచ్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్. సో మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. సో మీరు టెస్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే దానికి ఇది ఒక క్రైటీరియా. మీకు అన్ని రకాల మోడల్స్ని కవర్ చేశారా, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, హార్డ్గా ఉందా, అన్నీ ఈజీ, మోడరేట్, హార్డ్ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేశారా, అన్నీ ఈజీగా ఉండకూడదు, అన్నీ స్లోగా ఉండకూడదు మనకు. సో అవన్నీ చూసుకొని మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ కావాలి. సో నెక్స్ట్ మనకు మ్యాచింగ్ అడిగాడు. టైప్ ఆఫ్ అగ్రికల్చర్ విత్ రీజన్. మనకి విటికల్చర్ అంటే ఏంది, మెడిటరేనియన్ రీజన్లో గ్రేప్ కల్టివేషన్ చేస్తారు ఎక్కువ. హార్టికల్చర్ నెదర్లాండ్స్లో చేస్తారు ఎక్కువ. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఎక్కడ చేస్తారు, మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో చేస్తారు. సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే వారికి సరిపడా చేసుకోవడం అనమాట. ర్యాంచింగ్ అంటే మనకు యూఎస్ఏలో చేస్తారు. BCAD ఎక్కడుంది? హౌ ఇస్ ద డిపెండెన్సీ రేషియో క్యాలిక్యులేటెడ్ ఇన్ పాపులేషన్? డిపెండెన్సీ రేషియో అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అడుగుతున్నాడు. రేషియో బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ద 15 to 64 ఏజ్ గ్రూప్, తప్పు. రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్ వర్కింగ్ టు ది వర్కింగ్ ఏజ్ పాపులేషన్. సో చిల్డ్రన్ 0 to 14 ఇయర్స్, వర్కింగ్ ఏజ్ పాపులేషను 65+. సో వీళ్ళ మొత్తాన్ని తీసుకొని వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి మనకు సీనియర్ సిటిజన్స్ వీళ్ళు. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి రేషియో తీస్తే దాన్ని మనం డిపెండెన్సీ రేషియో అంటాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ రోడ్ డెన్సిటీ? రోడ్ డెన్సిటీలో హైయెస్ట్గా ఉన్నటువంటి స్టేట్ ఏది? కేరళ ఇస్ ద టాప్ స్టేట్ ఇన్ రోడ్ డెన్సిటీ ఫర్. రోడ్ డెన్సిటీ అనేది లెంత్ ఆఫ్ రోడ్ ఇన్ 100 square kilometers. ఇంత లెంత్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి ఒక 100 square kilometersకి, ఎంత లెంత్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి అనేది మనకు ఈ రోడ్ డెన్సిటీ అనేది డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడితో మనకు 60 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ కానీ సెక్షనల్ టెస్ట్ కానీ రాసినప్పుడు ఒక క్వశ్చన్ మీరు చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం ఒక క్వశ్చన్ మీరు చూశారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏవి తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకు మనకు మనకిప్పుడు పోనీ చూద్దాం. మనకిప్పుడు షీల్డ్ వాల్కెనో గురించి క్వశ్చన్ అడిగాడు. నాకు చూసాం కదమ్మా, షీల్డ్ వాల్కెనో గురించి క్వశ్చన్ అడిగాడు. షీల్డ్ వాల్కెనో గురించి మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వాటి క్యారెక్టరిస్టిక్స్ మీరు చదువుకొని వెళ్ళిపోకూడదు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ వాటి క్యారెక్టరిస్టిక్స్, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏమన్నా మనకి ఎక్స్ప్లోర్డ్ అయినవి ఏమన్నా ఉన్నాయా,
సో ఇలాంటివి మీరు చూసుకోవటం వల్ల మీరు బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. క్వశ్చన్ మీరు బ్యాక్గ్రౌండ్ వెళ్ళి దాని డీటెయిల్స్ చూసుకొని దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటే తప్ప మీకు పూర్తి కాన్సెప్ట్ రాదు. టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ మీరు చదివిన దాన్ని, మీరు చదివిన కాన్సెప్ట్ని టెస్ట్ చేయడం కాదు, మీ టోటల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి. సో మీరు అప్పుడప్పుడు ఇది ఎలా ఉపయోగపడాలంటే మనకు టెస్ట్ సిరీస్ అనేది మనం చదివింది టెస్ట్ చేయడానికే కాదు. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్కి డైరెక్ట్గా ఒక ఆప్షన్ తెలుసు, అది పెట్టేస్తాం. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఎందుకు కరెక్ట్ కాదు అనేది కూడా ఆలోచించి వాటి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ కాన్సెప్ట్ చదువుకుంటే మీరు దాని మీద నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో కానీ నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు దానికి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా చేయగలరు. సో మీరు ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చేయాలి. అలాంటి బ్యాక్గ్రౌండ్ మీకు ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు మళ్ళీ వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు టెస్ట్ అయిపోగానే మీకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు మెజారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఎందుకు తప్పు, ఇప్పుడు ఇన్కరెక్ట్ అంటే ఇన్కరెక్ట్ ఎందుకు అనేది కూడా మీకు ఇక్కడ సొల్యూషన్స్లో ఇచ్చేస్తారు. కరెక్ట్ అంటే కరెక్ట్ ఎందుకు. సో ఇవి మీకు ఎంత అడ్వాంటేజ్ అంటే, నేను కొన్ని ఎగ్జామ్స్కి అయితే నేను చాలా ఎగ్జామ్స్ రాసాను. కొన్ని ఎగ్జామ్స్కి అసలు ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేవాడిని. ఎంత అడ్వాంటేజ్ అవుతుంది ఇలాంటి టెస్ట్ సిరీస్ ఉండటం వల్ల అంటే, మీకు ఎగ్జామ్లో దీని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు కరెక్ట్గా ఎగ్జామ్ రాసినప్పుడు మంచి మార్క్స్ స్కోర్ చేసినప్పుడు దీని విలువ తెలుస్తుంది మీకు. సో ఇలాంటి టెస్ట్ సిరీస్, మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. సో మనం మళ్ళీ కలుద్దాం. జోగ్రఫీ టెస్ట్లో కానీ, ఎకానమీ టెస్ట్లో కానీ, సొసైటీ టెస్ట్లో కానీ మనం మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్, బాయ్.